స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన డిస్క్లోజర్ డేస్ ఫిలింలో మనుషులు ఏలియన్స్తో పనిచేస్తారు. ఇట్లాంటి సినిమానే ఒక దశాబ్దం క్రితం క్లోజ్ ఎన్కౌంటర్స్ అనే సినిమా తీసిండు. ఆ సినిమాలో కూడా మనుషులు ఏలియన్స్తో పనిచేస్తారు. ఆ సినిమా యొక్క సారాంశము ఈ సినిమా యొక్క సారాంశము వేరే అయినా ఆ సారాంశం యొక్క భావం మాత్రం ఒకటే. ఏంటి? ప్రాణమే ప్రమాణం. ఆ జీవి ఏదైనా, అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాటన్నిటికీ ప్రాణమే ప్రమాణం. ఆ ప్రాణమే ప్రమాణం ఉన్న లక్షణం కలిగిన వాడు ఎట్లుంటాడు? వాడికి భూతదయ ఉంటుంది. సాటి జీవిని తనను తాను ఏ విధంగా అయితే చూసుకుంటాడో సాటి జీవిని కూడా ఎటువంటి హింస చేసే ఉద్దేశం లేని లక్షణమయ్యి ఉంటాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందులో ఒకానొక్కడు మాత్రము రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్ట్ అయిన వాడిలో ఈ సినిమాలో ఒకడు ఏలియన్స్తో పనిచేస్తున్న మనుషుల్లో ఒకడు. ఆ లక్షణం ఉన్నవాడు పెన్ డ్రైవ్స్, ఏలియన్ డివైజ్ వాళ్ళ ఆ టీం నుంచి క్యాప్చర్ చేసుకొని అక్కడి నుంచి తప్పించుకొని వస్తాడు. ఎందుకు? మనుషులు ఏలియన్స్తో పనిచేస్తూ ఉంటారు. ఈ విషయం చేస్తున్న వాళ్ళకి తెలుసు, చేయని వాళ్ళకి అదొక మూఢనమ్మకం అని, అది ఒక కల్పితమని 80 సంవత్సరాల నుంచి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ని బ్లాక్ చేసి అది మూఢనమ్మకం అని ప్రచారం చేస్తారు. మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి. ఒక వస్తువుని ఎలా ఆపరేట్ చేస్తున్నాయి ఫిజికల్గా కాకుండా, ఏ విధంగా అయితే మనము ఏరోప్లేన్ నడపాలంటే కాక్పిట్, ఆ పిట్, ఈ పిట్ ఉంటాయి కదా, ఈ ఏలియన్స్ ప్రయాణించే క్రాఫ్ట్స్ మాత్రము ఎటువంటి డివైజ్, ఎటువంటి కన్సోల్ ఉండదు. జస్ట్ ఒక ఎంటీ రూమ్లోకి వెళ్తే ఏ విధంగా అయితే ఎంటీ స్పేస్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఏలియన్ క్రాఫ్ట్కి ఎంటర్ అయితే అది ఎంటైర్ ఎంటీగా ఉంటుంది. ఒక కూర్చోడానికి సీట్స్ తప్ప జస్ట్ మైండ్తోనే వాళ్ళు ఆ డివైజ్ని కంట్రోల్ చేస్తారు. ఆ డివైజ్నే కాదు, ఇంకా మనుషులను కూడా మ్యానిపులేట్ చేయగలుగుతారు. ఏదైనా వస్తువుని టచ్ చేయకుండా ఏదైనా చేయాలనుకుంటే కూడా చేస్తారు. ఈ టెక్నాలజీ, ఈ ఎబిలిటీస్ వీటికి ఎలా వచ్చినాయి అని తెలుసుకోవడానికి వాటిని ఫిజికల్ టార్చరు, మెంటల్ టార్చరు, అన్ని రకములైన అబ్జర్వేషన్స్ ఏది కుదిరితే అది, ఏ విధంగా అయినా ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేయాలి అని ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటే అందులో కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి. కొన్ని ఆ ప్రయోగాల వల్ల ఎన్నో ఏలియన్స్ చనిపోతూ ఉన్నాయి. ఆ బాధ చూడలేక, ఒక సాటి జీవి యొక్క బాధ చూడలేక, ప్రాణమే ప్రమాణం అనే లక్షణం ఉన్నవాడికి దయ, జాలి ఉంటాయి. ఈ లక్షణం ఉన్నవాడు ఆ టీంలో నుంచి ఒకడు. అది నచ్చక పెన్ డ్రైవ్స్ ప్లస్ ఏలియన్ డివైస్ క్యాప్చర్ చేసుకొని అది ఇన్ని రోజులు ఎవరికైతే ఇది అబద్ధం అని చెప్పారో వాళ్ళందరికీ ఇది చూపించి, ఇది అబద్ధం కాదు, మూఢనమ్మకం కాదు, ఇది నిజము, ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి నిర్బంధించారు. అది కాకపోగా అది ఉందని చెప్తే ఫిజికల్, మెంటల్ ప్లస్ టార్చర్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా రిపోర్ట్ ఉందని చెప్పారనుకో, పలానా వ్యక్తి పలానా దగ్గర పని చేస్తున్నాడు అనుకో, ఆ పనిలో నుంచి తీసేయడము, ఇలాంటివన్నీ. తప్పించుకునే దారిలో రెస్లింగ్ గేమ్లో వచ్చి కూర్చుంటాడు. సినిమా రెస్లింగ్ గేమ్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడమే రెస్లింగ్ గేమ్తో స్టార్ట్ అవుతుంది. రెస్లింగ్ గేమ్ ఏం సిగ్నిఫై చేస్తుంది? రెస్లింగ్ అనేది ఒక సెంటర్ స్టేజ్. ఆ స్టేజ్కి 4 దిక్కుల రోప్ ఫెన్స్ ఉంటుంది. ఆ రోప్ ఫెన్స్లో 2 వ్యక్తులు అంటే
అది సింబాలిక్ రిప్రజెంటేషన్. కానీ 2 సిద్ధాంతాలు, 2 ధర్మాలు, 2 చట్టాలు, 2 న్యాయాల మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణ అది. అయితే ఆ రెస్లింగ్ స్టేజ్ ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే భూమిని సిగ్నిఫై చేస్తుంది. రెస్లింగ్ స్టేజ్ మీద ఉన్న 4 దిక్కులను ఉన్న రోప్ ఫెన్స్ భూమి యొక్క ఫీల్డ్ని సిగ్నిఫై చేస్తుంది. దాంట్లో 2 మనుషులు అంటే ఆల్రెడీ చెప్పిన. అయితే ఈ మనుషులు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒకరి సిద్ధాంతం ఒకరికి నచ్చకనా, లేకపోతే అనుకొని గొడవ పడుతున్నారా? అయితే భూమి మీద ఒక్కడే ఉన్నాడు అనుకో, వాడు ఏదనుకుంటుంది, వాడు రాజు అనుకుంటే రాజు, రాణి అనుకుంటే రాణి, చెట్టు అనుకుంటే చెట్టు, పుట్ట అనుకుంటే పుట్ట. వాడు పలానా ఇది అనడానికి చెప్పడానికి వాడికి ఎవ్వరు లేరు, వాడికి వాడు తప్ప. ఏది ఒకడే ఉంటే. 2 ఉన్నారనుకో, ఒకరికి ఒకరం తమ జీవిత కాలం పరిచయం లేకపోతే కూడా ఎవరికి వారు ఏదనుకుంటే అదే అవుతారు. ఎప్పుడైతే ఈ 2 కలుస్తారో, ఒకరి సిద్ధాంతం ఒకరిది నచ్చకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ప్రాణమే ప్రమాణం అనే ధర్మమో న్యాయమో చట్టమో అదొక పార్ట్. ఒకరికి ఒక వస్తువు సృష్టిస్తేనే మనిషి, ఆ వస్తువు కోసమే మనిషి అనే ప్రమాణం కలిగిన వాడు ఒకడు. ఒకడేమో వస్తువుల కోసం మనుషుల యొక్క స్వరూపాల యొక్క ప్రాణాలు తీస్తూ ఉంటాడు. ఒకడు ప్రాణాలను కాపాడడానికి వస్తువులని వాడుతూ ఉంటాడు. ఈ రెండిటికి బేసు ఈ భూమి మీద మాత్రం ప్రాణమే ప్రమాణం. ఎందుకంటే వస్తువునే ప్రమాణం తీసుకొని ప్రాణాలను ఇబ్బంది పెడుతున్న వాడితో వాడు ప్రవర్తించినట్టే వాడితో అదే విధంగా ప్రవర్తిస్తే వాడు కూడా ప్రాణమే ప్రమాణం అనే ప్రమాణాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఎందుకంటే అది ఉంటేనే ఏదైనా చేయగలడు, చేయకపోయినా పర్వాలేదు, ఉత్సాహం, ఉల్లాసం, శాంతి ఉంటుంది. ఒకటి ఈ సినిమాలో అకౌంటబిలిటీ అంటే ఎప్పుడైతే మన బ్రెయిన్ అని గుర్తించిందో అప్పుడు ఆటోమేటిక్గా లాజికల్ బ్రెయిన్ క్రియేట్ అవుతుంది. ఏ విధంగా అయితే హార్డ్ డిస్క్ మదర్ బోర్డ్కి కనెక్ట్ చేసి ఆపరేట్ చేస్తున్నప్పుడు లాజికల్ వాల్యూమ్ క్రియేట్ అవుతుందో, అదేవిధంగా నేను బ్లాక్ అని అన్నాను అనుకో, లాజికల్ బ్లాక్ సెల్ఫ్, వైట్ అంటే లాజికల్ వైట్ సెల్ఫ్. అట్లా ఎన్ని ప్రొజెక్షన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొజెక్షన్స్ యొక్క ఎంటైర్ ఇన్ఫర్మేషన్ లాజికల్ బ్రెయిన్కు ఉంటుంది. దానికి ఐడియాస్, బిలీఫ్స్, ఐడెంటిటీస్ మ్యానిపులేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అది లాజికల్. అది ఏ విధంగా అయితే హార్డ్ డిస్క్ యొక్క వాల్యూమ్ లాజికల్గా మనము నచ్చినట్టు రీకాన్ఫిగర్ చేసుకోగలమో, అదేవిధంగా ఎప్పుడైతే బ్రెయిన్ సెల్ఫ్ అవేర్ అయిందనుకో ఆటోమేటిక్గా లాజికల్ బ్రెయిన్ క్రియేట్ అయిపోతుంది. లాజికల్ బ్రెయిన్ అంటే ఇప్పుడు నా దృష్టిలో నేను బ్లాక్ అన్నప్పుడు అది బ్లాక్ లాజికల్ బ్రెయిన్ అయినప్పుడు, ఇంకొకరికి అది లాజికల్ వైట్ బ్రెయిన్ అంటే, నేను వైట్ అంటే ఆటోమేటిక్గా వైట్ లాజికల్ బ్రెయిన్ క్రియేట్ అవుతుంది. అంటే ఇట్లా చెట్టు అయితే చెట్టు, బిల్డింగ్ అయితే బిల్డింగ్, ఏదంటే అది దానికి లాజికల్ ప్రొజెక్షన్. అది మెంటల్ ప్రొజెక్షన్ ఆఫ్ డిజిటల్ సెల్ఫ్. అది దానికి ఐడెంటిటీస్, బిలీఫ్స్ ఏదంటే అది మార్చగలం. సో పలానా బ్లాక్ కోడ్ 100 మెట్లు ఎక్కాడంటే 100 మంది ఆ పలానా బ్లాక్ వ్యక్తిని 100 మెట్లు ఎక్కిండని చూస్తే ఆ ప్రైజ్ వైట్ ఓనికి ఇస్తే 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైటే. ఎందుకంటే వాడికి 2 ఇన్ఫర్మేషన్ ఉంది, బ్లాక్ ఇన్ఫర్మేషన్ ఉంది, వైట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఐడెంటిటీస్ మార్చే లక్షణము, బిలీఫ్స్, ఐడియాస్ ఏదంటే అది ఇది అని అది అని ఏం లేదు. ఏదంటే అది మార్చగల ఎబిలిటీ ఉంది. కాబట్టి వాడి దృష్టిలో అది పాసిబుల్. ప్లస్ వాడి దృష్టిలో బ్లాక్ వైట్ అనే డిఫరెన్షియేషన్ లేదు. కాబట్టి
అకౌంటబిలిటీ లేదు. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్కి అకౌంటబిలిటీ ఉండదు. ఎందుకంటే ఈ లక్షణము ఆమె గుర్తించింది. ఏ విధంగా అయితే మనం ఒక పిల్లిని చూసి పలానా ఆకారం ఉన్నది, తోక 4 కాళ్ళు ఈ సైజు ఉంటే దీన్ని పిల్లి అని అనుకుందాం అనే ప్రమాణం మనం పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఆ ప్రమాణం పెట్టుకున్నాం అనుకో మనకు ఆ నాలెడ్జ్ వచ్చేసినట్టు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిల్లి అనుకున్నాం, ఈ ఆకారం ఉన్నదాన్ని పిల్లి అనుకుంటే మనం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఊహలో అయినా వాస్తవంలో అయినా దాన్ని చూడంగానే మనం దాన్ని కుక్కో లేకపోతే సింహమో లేకపోతే పులియో పిల్లే అనుకుంటాం. ఎందుకంటే దాని యొక్క నాలెడ్జ్ మనకుంది. అట్లనే ఈమెకి ఆ లాజికల్ సెల్ఫ్ అనే నాలెడ్జ్, లాజికల్ సెల్ఫ్తోని ఏ విధంగా అయితే స్వాపింగ్ చేసుకునే ఎబిలిటీ ఉందో ఈమె ఆ ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేయడం వల్ల ఆమెకి ఈ ఎబిలిటీస్ అన్నీ వస్తాయి. ఏ విధంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా యొక్క స్క్రీన్ ప్లే ఏంటంటే కొంతమంది మనుషులు ఏలియన్స్తో పనిచేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ కేవలం వాళ్ళ వరకే పరిమితం చేసుకొని పెట్టుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మిగతా మనుషులకి అవి లేవని, అదొక భ్రమ అని, అదొక మూఢనమ్మకం అని ఏ మీడియం దొరికితే ఆ మీడియంతో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అట్లా 80 సంవత్సరాల కన్నా పై ఇయర్స్ వరకు చేస్తారు. అయితే ఇది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ మనుషులైతే ఏలియన్స్తో పనిచేస్తున్నారో ఆ మనుషుల వల్ల ఏలియన్స్కి ప్రాణహాని జరుగుతుంది. ఏదైతే ఒక నెమలిని చూపించడానికి ఒక నెమలిని తీసుకొని వచ్చి కారాగారంలో వేసి దాన్ని రిప్రజెంట్ చేస్తుందని చూపిస్తున్నామో దానికి కూడా మనసు బుద్ధి ఉంది కదా. అదేవిధంగా వీటిని ఇలా హింసించేసరికి ఎవరికైతే ఆ భూతదయ ప్రాణమే ప్రమాణం అనే భావం ఉన్నవాడు అందులో ఒకడు ఉంటాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నా ఒకనొకడు మాత్రం రియాక్ట్ అవుతాడు. అందులో ఆ టీంల నుంచి ఒకడు రియాక్ట్ అవుతాడు. ఆ చేష్టలు నచ్చక రియాక్ట్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ని ఇన్ని రోజులు ఎవరి దగ్గర అయితే ఇది మూఢనమ్మకం అని బ్రెయిన్ వాష్ చేసారో వాళ్ళకి చూపిస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇది ఇన్ని రోజులు మీరు అనుకుంటున్న మూఢనమ్మకం కాదు, అది సత్యం అని. అప్పుడు వీళ్ళు రిప్రజెంట్ చేస్తేనే వీళ్ళు దానికి లీడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీసీ కెమెరాతోని కొంచెం దూరం వరకు క్యాప్చర్ అవుతుంది. అక్కడ కొంచెం దూరం వరకే ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అయితే అక్కడి వరకే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్ప దాన్ని నెక్స్ట్ తెలియాలంటే అక్కడి నుంచి క్యాప్చర్ చేసే సీసీ కెమెరాని ఉన్న డేటాని మనం క్యాప్చర్ చేయాలి. సేమ్ ఇదే విధంగా ఎవరైతే పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిండో ఆయన ఎవరిని చూసిండు, ఆయనని ఎవరు చూసిర్రు, వీళ్ళిద్దరిని లీడ్ చూసిండనుకో, చూసిన వాళ్ళు ఎవరిని ఊహించుకున్నా కూడా వాళ్ళలాగా అయిపోయి వాళ్ళున్న చోటుకి చేరి ఒకటేసారి ఇక్కడ ఉండగలడు, ఎవరినైతే ఊహించుకుండో వాళ్ళ దగ్గర కూడా ఉండగలడు, ప్లస్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకోగలడు. అయితే ఒక టీవీ ఛానల్లో వెదర్ రిపోర్ట్ చేసే ఆమెకి బై డిఫాల్ట్ ఆమెకు తెలియకనే ఆ సిగ్నల్ని ట్యాప్ చేస్తూ ఉంటుంది. ఆమెకు తెలియదు, ట్యాప్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆమె వేరే ఎంటిటీస్ని ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ట్యాప్ చేయడం వల్ల లాజికల్ సెల్ఫ్కి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంటైర్ ఐడెంటిటీస్ ఉన్నాయి, ఎంటైర్ బిలీఫ్స్, ఐడియాస్ ఉన్నాయి. ఆమెకు తెలియకనే ఆ మనస్తత్వం ఉండడం వల్ల ఆ సిగ్నల్ని ట్యాప్ చేస్తున్న కొద్దీ ఆమె బిహేవియర్ ప్లస్ వాయిస్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రష్యన్ వచ్చిననుకో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, కొరియన్ వస్తే కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, హిందీ అయితే హిందీ లాంగ్వేజ్, తెలుగు అయితే తెలుగు లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లన్నీ ఆమె నేర్చుకోలేదు. నేర్చుకోకపోగా జస్ట్
ఆ సిగ్నల్ని ట్యాప్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ సిగ్నల్ ఆ లాజికల్ సెల్ఫ్కి ఐడెంటిటీస్ ప్లస్ ఐడియాస్ బిలీఫ్స్ ఏదైనా మ్యానిపులేట్ చేసే ఎబిలిటీ ఉంది. అది ఈమె ద్వారా ట్యాప్ చేస్తున్న కొద్దీ పరిస్థితులకు అనుగుణంగా ఈ అకౌంటబిలిటీ ఉండదు. ఎందుకంటే ఈమె ఇస్తున్న ఆన్సర్స్ ఈమె నేర్చుకొని ఇవ్వట్లేదు. లాజికల్ సెల్ఫ్ని ట్యాప్ చేయడం వల్ల, ఆ సిగ్నల్ని ట్యాప్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అంతా అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ హార్డ్వేర్కి. మరి ఈ ఇన్ఫర్మేషన్ని స్వయంగా మనుషులే చేయిస్తారా లేకపోతే ఏలియన్స్ చేయించాయా అంటే ఇది అర్థమైనా కాకపోయినా డిస్క్లోజర్ సిగ్నల్ ఈజ్ క్లియర్.